ఓటీటీ రైట్స్ అంత కమ్మేశాం ఇంత కమ్మేశాం అన్నటువంటి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా నమ్మడానికి వీల్లేదా? సినిమా హైప్ కోసం ఓటీటీ రైట్స్ పెంచేస్తున్నారే గానీ అందులో ఏ మాత్రం నిజం లేదా? అన్ని ఫేక్ మెంబర్స్ బయటకు వస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాలేంటి? హ్యావ్ ఎ లుక్. పెద్ద సినిమా ఏదైనా థియేట్రికల్ రైట్స్ కంటే ఓటీటీ రైట్స్ ఎంత కమ్మారో ముందుగా బయటకొస్తుంది. సినిమాను ఓటీటీలోకి అమ్మినా అమ్మకపోయినా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. పుష్ప 2 తర్వాత బన్నీ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ క్రేజ్ ను మరింత పెంచడానికి ఓటీటీ రైట్స్ ను పెంచేశారు. అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న మూవీని పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ రైట్స్ 600 కోట్లంటూ వచ్చిన వార్తలో నిజమే లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో అల్లు అర్జున్ 22 ప్రాజెక్ట్ 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. ఓటీటీ రైట్స్ 600 కోట్లని జనాల్లోకి పంపించడం వెనుక ఓ లెక్కుంటుంది. సినిమాకు ఎంత క్రేజ్ లేకపోతే డిజిటల్ సంస్థలు ఇంత రేటు పెట్టి కొంటారు అన్న పాయింట్ ఆడియన్స్ లోకి తీసుకెళ్తారు. బడ్జెట్ 1000 కోట్లు పెట్టినా ఓటీటీ నుంచే 600 కోట్లు వచ్చేసింది అంటూ సినిమాపై నమ్మకం కల్పించే పనిలో భాగంగా ఓ ఫేక్ ఓటీటీ రైట్స్ ను బయటకు పంపుతున్నారు. వారణాసి అల్లు అర్జున్ అట్లీ మూవీ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. రెండు పాన్ వరల్డ్ రిలీజ్ కావడంతో ఓటీటీ రూమర్స్ లోనూ పోటీ పడుతున్నాయి. వారణాసి రిలీజ్ కు ఏడాది ముందే ఓటీటీ రైట్స్ ప్రస్తావన వచ్చింది. ఇందులో నిజమెంత? మహేష్ రాజమౌళి సినిమా వారణాసి బడ్జెట్ 1000 కోట్లు దాటిపోతుంది. పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయడంలో భాగంగా ముందుగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. 1300 కోట్లతో ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అన్న న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇందులో సగం ఓటీటీ రూపంలో వస్తోంది అంటూ ప్రచారం మొదలైంది. వారణాసి అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను 650 కోట్లకు అమ్ముతున్నారన్న వార్త కూడా గాసిప్పే. ఇంతవరకు 300 కోట్లు ఓటీటీ రైట్స్ దాటిన ఇండియన్ మూవీ లేదు. అయితే కల్కిని అమెజాన్ నెట్ఫ్లిక్స్ కలిపి 375 కోట్లకు కొన్నాయి. RRR 300 కోట్లు పలికినా నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ కలిపి ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నాయి. రెండు ఓటీటీ దిగ్గజాలు కలిసినా ఇంతవరకు ఇండియన్ మూవీ ఓటీటీ రైట్స్ 400 కోట్ల మార్కు చేరలేదు. వారణాసి పాన్ ఇంటర్నేషనల్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ 500 కోట్లకు చేరే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఇలా ఓటీటీ రైట్స్ ను కోట్లతో ముంచుతూనే ఉంటారు. పెద్ద ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ తీసుకుందని తెలిసిందే. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అన్ని భాషల్లో కలిపి 105 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది. అయితే సినిమా పోస్ట్ పోన్ అయితే మాత్రం 105 కోట్ల రైట్స్ లో 30% తగ్గిపోతుందట.